సభా సరస్వతికి నమస్కారం. గేమ్ ఆన్ నిర్మాతలకు, దర్శకుడుకు, హీరో హీరోయిన్, తోటి కళాకారులకు అండ్ ద యూనిట్ మెంబర్స్, ఈ ఈవెంట్కి విచ్చేసిన స్పెషల్ గెస్ట్ శివబాలాజీ గారికి, విచ్చేసిన మిగతా అతిథులందరికీ నమస్సుమాంజలి. గేమ్ ఆన్, ఈ పేరు వింటే నేను అర్థం చేసుకున్నది, తెలుసుకున్నది సత్యం ఏంటంటే, పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో ఒక గేమ్ ఆడుతూనే ఉంటాడు. చిన్నప్పుడు ఒక చాక్లెట్ కోసం, కాస్త పెరిగిన తర్వాత ఒక జామెట్రీ బాక్స్ కోసం, ఆ తర్వాత ఒక పెన్ కోసం. ఎక్కువ మాట్లాడేసానా సడన్గా? ఇంకా వయసు పెరిగే కొద్దీ రకరకాల విషయాల్లో వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. నాకెందుకు ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత దాదాపు దానికి చాలా దగ్గరగా ఉంది. ప్రతి మనిషి ఎప్పుడు ఏదో మంచి చేయాలనే ఆలోచిస్తూ ఉంటారు. బట్ కొన్ని సందర్భాలలో అది అనుకున్నది ఒకటి, అయ్యేది ఒక్కటి. అలాంటి సినిమావే ఈ గేమ్ ఆన్. అలాంటిదే నేను దీంట్లో పోషించిన పాత్ర. చాలా మంచి అనుకుంటాను, బట్ ఇట్ టేక్స్ అ డిఫరెంట్ టర్న్ అండ్ హౌ ఇట్ ప్లేస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద హీరోస్ లైఫ్ is the basic story of this game on. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న ఈ యంగ్స్టర్స్ అందరినీ చూస్తుంటే నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా నాలో ఒక భయం. ఎందుకంటే మీ ఒక తరుణంలో పెరిగిన వాళ్ళమి, ఒక తరుణంలో వర్క్ చేసిన దర్శకులతో వచ్చిన వాళ్ళమి. ఇవాళ మీ థింకింగ్ ప్రాసెస్ కానీ, మీ వే ఆఫ్ డీలింగ్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ openly I'm telling you, sir, hats off to all your youngsters for the confidence levels that you have in dealing. Hats off, hats off, hats. నేను ఎంతోమంది కొత్త వాళ్ళతో పనిచేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆ వయసులో నేను అప్పుడు ఫస్ట్ టైం వర్క్ చేసినప్పుడు నాకు ఈ ధైర్యం లేదే అని. బహుశా ఆ రోజు నాకు ఆ ధైర్యం ఉంటే ఐ డు నాట్ నో హౌ ఐ వుడ్ హ్యావ్ బీన్. Maybe a much better actor ఏమో అనిపిస్తుంటుంది. God bless you all. God bless you all for all the confidence levels that you have and the imagination and the thinking and getting the work that you desire, you think and you want. Sir, hats off, hats off. I do not know how much I could have given you or how much I have given you. I hope I could satisfy you even in your wildest dreams. If I could do that, na janma dhanyam. Thank you very much. Thank you. ఇవాళ ఇప్పుడున్న తరుణంలో నిజంగా చెప్పాలంటే ది బిగ్గెస్ట్ ఏమనాలి, ప్రొపగాండా చేసేవాళ్ళు ఎవరంటే మీ పాత్రికేయ మిత్రులే. ఈ సినిమాని డెఫినెట్గా మీరు ప్రోత్సహిస్తారని, ఈ సినిమా గురించి మంచి మాట చెప్తారని. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ వెరీ గుడ్ ఫిలిం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంలో ఇది లింక్ అయి ఉంది. మీరు నచ్చి మీరందరూ ప్రోత్సహిస్తారని, 10 మందికి ఒక మంచి మాట చెప్తారని ఈ సినిమా గురించి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. Wow, sir, thank you so much. Me blessings and me encouragement means a lot to the whole team. Thank you so much, and we are very much looking forward to see you in Game On. Thank you so much, sir. Thank you. నాకేం గేమ్ లేదా అంటే ఈ ముసలాడితో ఎందుకు గేమ్ అనుకున్నారా అందరూను? అంటే మీతో పెట్టుకుంటే వాళ్ళు రిటైర్ అయిపోతారని వాళ్ళే భయపడ్డారు సార్. ఏమండి, నేను అంటే లేదు నార్మల్గా ఏంటంటే సినిమా వాళ్ళందరూ తెల్ల జుత్తు వస్తున్నప్పుడు నల్ల రంగు వేసుకుంటూ ఉంటారు. నాకు నల్ల జుత్తే తెల్ల కలర్ వేసుకోవడం వల్లే నాకు వీళ్ళందరూ వేషాలకి పిలుస్తున్నారు. క్యారెక్టర్స్ కోసం వేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అందరికీ నమస్కారం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ గేమ్ ఈవెంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్లో మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎక్కువ స్టోరీస్ చెప్పకుండా కట్ డౌన్ చేసేవాడిని. నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా, ఎందుకు నాకే బోర్ కొడుతుంది చెప్పడానికి. ఏదో ఫస్ట్ ఇంటర్వ్యూస్లో అయితే చెప్పచ్చు, కానీ ప్రతిసారి అదే అడిగేవాళ్ళు అనమాట. సో కట్ చేసేవాడిని. ఇప్పుడు నాకు తెలిసి ఈ స్టేజ్, ఈ మూవీ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నేను ఏంటి అనేది కొంచెం రివీల్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ. మీ అందరికీ తెలుసు, ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ నా ఫస్ట్ మూవీ. దానికి డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఈ మూవీ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీలో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఆయనకి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు పోసాని మురళీకృష్ణ గారు. హీ వాజ్ ద రైటర్ ఆ మూవీకి. పోసాని మురళీకృష్ణ సార్కి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కుమార్ బాబు గారు. సో మూల కారణం ఇండస్ట్రీకి రావటం ఆయనే అనమాట. ఇన్ కేసు ఎక్కడన్నా యాక్టింగ్లో కానీ తప్పు కానీ ఏమైనా జరిగితే ఫస్ట్ ఆయన్ని కొట్టండి, తర్వాత నన్ను కొట్టండి. ఎందుకంటే నాకు మూవీ ఇండస్ట్రీ, యాక్టింగ్ అనేది ఏమీ తెలియదు. నాకు కెమెరా, డిపార్ట్మెంట్స్, క్రాఫ్ట్ వీటి గురించి అసలు ఏమీ తెలియదు. ఆయన్నే నాకు మెల్లిగా చెప్పడం, నేర్పించడం జరిగింది స్టార్టింగ్లో. అండ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికే వెళ్ళాను నేను. అక్కడే భోజనం చేశాను, అక్కడే పడుకున్నాను. సో నా కెరీర్ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. సో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు వీళ్ళిద్దరూ, చిన్నోడేమో 5 years అండ్ పెద్దోడేమో 7 years, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. అప్పుడప్పుడు కొట్టుకుంటారు. పెద్దోడు పాప అమ్మాయికుడే, చిన్నోడే పెద్ద తోక అనమాట. సో కెరియర్లో కూడా చిన్నోడు పెద్దోడిని పెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద వండర్ఫుల్ మూమెంట్. ఇట్స్ గ్రేట్. ఎక్కడ డైరెక్టర్ గ్రేట్. అండ్ ఇనిషియల్గా నాకు జస్ట్ పైలట్ సీన్స్ తీసుకొని వచ్చినప్పుడు జస్ట్ నేను అనుకుంటూ ఉండాను నేను, సరే చూడ్డానికి మరి చిన్నోడుగా ఉన్నాడు, ఏం చేసి ఉంటాడేమో అనుకున్నాను. బట్ బిలీవ్ మీ, ఈ షార్ట్స్ అంటే ఇప్పుడు మన మూవీ అయిపోయిన తర్వాత విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి చూస్తున్నాము. ల్యాప్టాప్లో ది లైవ్ ట్రాక్ తోటి నేను చూశాను. అప్పుడే చాలా స్టైలిష్గా ఉంటాయి షార్ట్స్ అన్నీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్స్ చాలా డీటెయిల్డింగ్గా, చాలా స్టైలిష్గా తీశాడు. వెరీ గుడ్. ఫస్ట్ డైరెక్షన్ నిజంగా గ్రేట్ చెప్పచ్చు. అండ్ దీనికి ముందు ఎక్కడన్నా డైరెక్ట్ చేసావా చెప్పు, ఊరికే మనం డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ నేను చెప్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ నెక్స్ట్ గీతానంద్ గురించి చెప్పాలంటే, అసలు ఈ పేరు ఎలా వచ్చింది చెప్పనా నేను? నాకు తెలుసు పేరు చెప్పనా ఎలా వచ్చింది తెలుసా? పర్లే, ఊరికి సరదాగా చెప్పుకుందాంలే. కుమార్ బాబు గారు బైక్లో వెళ్తూ ఉండారంట. అప్పుడు ఏదో ఒక ఆఫీస్ ముందు నుంచున్నాడు ఆయన. అప్పుడే కాల్ వచ్చింది, పుట్టాడంట, మీకు అబ్బాయి పుట్టారు అని. పేరు ఏం పెడదామంటే లెఫ్ట్లో తిరిగితే గీతా ఆర్ట్స్ అని రాసి ఉందంట. అందుకని గీతా ఆనంద్ అయ్యాడు. సో డెఫినెట్గా గీతా ఆర్ట్స్ ఎంత పెద్ద బ్యానర్ అనేది మనందరికీ తెలుసు. అంత రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఫస్ట్ మూవీ కాదు, సెకండ్ మూవీ. అండ్ ఆల్రెడీ యువర్ బోర్న్ ఆర్టిస్ట్. సో డెఫినెట్గా ఇంకా పెద్ద హైట్స్కి వెళ్తామని నేను నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ది గుడ్ లక్. అండ్ నెక్స్ట్ నేహ అమ్మాయి పేరు వినేటప్పుడు, నేను యాక్ట్ చేసేటప్పుడు నా హీరోయిన్ పేరు కూడా నేహ. సో గుర్తొచ్చాయి. అంటే మాకు ఆ ముద్దుల సీన్ అంతా ఆ రోజులు లేవు. సో ఏదో మీ సీన్స్ చూసి నేను ఆనందపడతానులే నేను. ఎనివే, గుడ్ లక్ టు యూ, ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ సాంగ్స్, కెమెరామ్యాన్, యూ డన్ అ వండర్ఫుల్ వర్క్. సీరియస్ చెప్తున్నాను నేను. ఐ థాట్ దేర్ సమ్ బిగ్ మ్యాన్ ఇస్ గోన్ టు కమ్ అండ్ వెల్కమ్ మీ. బట్ చూస్తే తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తేనే తెలిసింది నువ్వు కెమెరామ్యాన్ అని. నిజంగా వర్క్లో తెలుస్తుంది నీ హైట్స్ ఎంత ఉంది అని. అండ్ కీప్ అప్ యువర్ గుడ్ వర్క్ అండ్ ప్లీజ్ గివ్ మోర్ గుడ్ షాట్స్ టు ద ఇండస్ట్రీ. గుడ్ లక్ టు యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అండ్ ఎవరందరూ పాడారో సాంగ్స్ పాడిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, బ్యూటిఫుల్ క్వాలిటీ అయిన సాంగ్స్ ఇచ్చారు. గుడ్ లక్ టు యూ. అండ్ డెఫినెట్గా మీకు ఇండస్ట్రీలో చాలా చాలా కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఇంకా మీకు రావాలని చెప్పి కోరుకున్నాను. విష్ యూ గుడ్ లక్.
అలా మాట్లాడుతూ మూవీ లోపలికి వెళ్ళిపోయాను నేను. అండ్ సురేష్, గుడ్ లక్ టు యూ. కిరీటి, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒకరిని లేపుతారు తెలియకుండా. బిగ్ బాస్లో కూడా ఆ రోజు పిండకుండా ఉంటే ఇంత గొడవ వచ్చేది కాదు. లైఫ్లో నాకు తెలిసి ఎవరు మర్చిపోరేమో కిరీటి, ఇలాంటి పనులు చేస్తుండే అప్పుడప్పుడు. ఎనివే, గుడ్ లక్ టు యూ. సో February 2nd మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి రండి. మిగతా వాళ్ళు ఈ ఫ్రైడే రోజు మిగతా పోటీ చేసే సినిమాలు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాను అందరికీ. కానీ ఈ సినిమాను ఫస్ట్ చూడండి అని కోరుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం స్వార్థం ఉంది కాబట్టి నాకు. ప్లీజ్ రండి, అందరికీ థియేటర్స్కి వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడండి, ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు మాట్లాడితే ఇంకా ఆడియన్స్కి బాగా రీచ్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు. ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు మాత్రమే రివీల్ చేయగల విషయాలు చెప్పారు చూసారా, దానికోసం స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మన ప్రొడ్యూసర్ మాటలు వినిద్దాము. రవి కస్తూరి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి ఫన్ స్పీచ్కి రెడీ అయిపోండి. ఐఎమ్ సో సారీ ప్రొడ్యూసర్ని మర్చిపోయాను నేను. రవి అని కొన్ని సిట్టింగ్స్లో కూర్చున్నాము. సో అక్కడ రవి గురించి కొంచెం ఓపెన్గా మాట్లాడుకున్నాము. వెరీ ప్యాషనేటెడ్ అబౌట్ ద మూవీ. అండ్ ఈ మూవీకి ఒక పెద్ద బ్యాక్ బోను. అండ్ డెఫినెట్గా నీలాంటి యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నువ్వు ఇంకా ఇదే బలంతో ఎక్కడ వచ్చేసి కింద ఆకుండా ఆస్ట్రేలియా నుంచి అన్ని ఇన్వెస్టర్స్ తీసుకొని వచ్చి మా ఇండస్ట్రీలో పెట్టు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో దయా, సో ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసాం. సో కొత్త ఎక్స్పీరియన్స్, అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు ఎడిట్. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ 3 months కూర్చున్నట్టున్నాం ఎడిట్ మీద. సో చాలా కొత్తగా ట్రై చేసాం. ఎడిట్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీ అందరికీ నచ్చిద్ది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఫోన్ మీకోసమే మీ రింగ్ అవుతుందండి, ఒక్కసారి ఆన్సర్ చేయరా? మీకే కాల్. మైక్లో హలో అనరా కాస్త. హలో. ఎవరండి కాల్ చేసింది? ఒకసారి మాట్లాడండి ప్లీజ్. హలో వంశీ అట్లూరు గారు, మీరు నాకు ఒక ట్రూత్ చెప్పాల్సి ఉంటుంది. మీరు కట్ చేయడానికి టఫ్గా ఫీల్ అయిన సీన్ ఏంటి? ముచ్చేమటలు పట్టించి ఉంటాయిగా ఏదో ఒక సీన్లో, ఆ సీన్ నాకు చెప్పాలి. ట్రూత్, నిజంగా చెప్పాలి. ఓకే, ట్రూత్ ఆర్ డేర్లో ట్రూత్ అని మీరే డిసైడ్ కూడా చేసేసారా? ఓకే. గేమ్ నాదైనప్పుడు నిర్ధారణ కూడా నాదే కదా. ఓకే అండి, లాజిక్కే. సో వంశీ గారు, ట్రూత్ మాత్రమే చెప్పాలి. ఏ సీన్ చాలా టఫ్గా అనిపించింది? సో అన్ని సీన్స్ చాలా టఫ్గానే చేసాం, బాగా రావాలని. పర్టికులర్గా అంటే లైక్ ఫ్లాష్ బ్యాక్ సీన్. సో అది రివీల్ చేయడానికి వచ్చే సీన్స్ అక్కడ కట్ చేసినప్పుడు మాత్రం చాలా కష్టపడి చేసాం. సో దట్ ఈజ్ మై ఫేవరెట్ ఎడిట్. దయానంద్ గారిలో టెన్షన్ మొదలైంది, నేను ఏం చెప్పేస్తారో అని కదా. ఎనీవేస్, ఇంతకీ గేమ్ టాస్క్ ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను విత్ ద ఆన్సర్. ఆయన ఆనెస్ట్గానే చెప్పారని అనిపిస్తుంది. ఇఫ్ ఎస్, ఒక్కసారి మీరు ఏమైనా మాట్లాడతారా? చాలా హానెస్ట్గానే ఆన్సర్ చెప్పినట్లు అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వైబ్ హే. స్టార్ట్ చేసాడు మళ్ళీ. సినిమాలో ఆడుకున్నాం, ఇప్పుడు కూడా ఎందుకు రా? మాకు కూడా ఇట్లా ఫస్ట్ ఫోన్ చేస్తే మా స్పీచ్లు దబ్బావు కదా భయ్యా. గీతానంద్ గారు, బాబు చెప్పబాబు, ఇప్పుడు ఏం ఆడుకుంటావు? ఈ సినిమాలో ఇద్దరితో రొమాన్స్ చేశారు కదా, ఎవరితో చేస్తున్నప్పుడు బాగా కంఫర్ట్గా అనిపించింది? నీతో ఇప్పుడు నువ్వు చేద్దాం రొమాన్స్. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు సినిమాలో ఆడుకున్నావు పైన తెచ్చి కింద దాకా. నువ్వు నీ టాస్కులు నా టాస్కులు చేయకపోతే గేమ్ ఫెయిల్ అయిపోయినట్టే. ఆడేగా, ఆడిపించావుగా. అందుకే మళ్ళీ ఆడదాం. స్టేజ్ మీద కూడా క్లీన్స్ తెలియాలి కదా ఆడియన్స్. చెప్పు ఏంటి క్వశ్చన్ ఏంటి? ఈ సినిమాలో ఇద్దరితో రొమాన్స్ చేశారు కదా,
ఇద్దరిలో ఎవరితో చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా అనిపించింది? కంఫర్టబుల్ మా హీరోయినే, డౌటా? నువ్వే కదా టాస్క్ ఇచ్చింది, నువ్వే కదా చేయమంది. సరిపోయిందరా? సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, గేమ్ ఓవర్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి వచ్చినందుకు. మీడియా వాళ్ళ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి చాలా పర్సనల్గా తీసుకొని యూత్ ఫ్రెష్ మైండ్స్ చాలా యూనిక్గా ఉంది కాన్సెప్ట్ అంతా అని చెప్పేసి మీరు స్టార్టింగ్ నుంచి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. వెల్ విషర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ వివేక్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఫ్రమ్ యువర్ టైట్ స్కెడ్యూల్. మీరు సినిమా చూసి వచ్చారు సార్, అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మీరు బ్యాక్ ఎండ్ నుంచి మాకు ఇచ్చిన సపోర్ట్ అండి, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ బాలాజీ మామ ఇప్పుడే వెళ్ళిపోయారు. ఆయన చిన్నప్పుడు గురించి చెప్పారు కదా, ఆయన రూమ్లో ఆయనకి తెలియకుండా ఎన్ని సీడీలు దొబ్బేశారంటే దాదాపు ఆయనకి 10,000 సీడీలు ఉంటే 2,000 సీడీలు మొత్తం దొబ్బేసి ఇంట్లో పెట్టుకున్నారనమాట. ఇంకేం దొబ్బలేదు, లేదు ఒక్కటే దొబ్బాను. సో గేమ్ ఆన్ గురించి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి, ఎందుకంటే ఇది తెలుగు సినిమాలో అసలు ఎప్పుడు రాలేదు ఇలాంటి కాన్సెప్ట్. గేమ్ మీద ఒక రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ ఇది. అంటే ఒక రియల్ లైఫ్లో జరిగే గేమ్ ఇది. టాస్క్లు ఉంటాయి, వాడు అసలు ఆ గేమ్లో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు, ఈ గేమ్ ఎవరు ఆడిపిస్తున్నారు, సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది, ట్విస్ట్లు టర్న్స్ చాలా బాగుంటాయండి. అమేజింగ్ క్యారెక్టర్స్, అమేజింగ్ డ్రామా, సౌండ్ దగ్గర నుంచి విజువల్ దగ్గర నుంచి చాలా 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 కొత్తగా ఉంటుంది. ఈ February 2 ఏదైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో దాంట్లో మా సినిమా ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతుందండి. అది మీరు చూసినప్పుడు మీరు ఫీల్ అవుతారు, అండ్ మీరే 10 మందికి చెప్తారు ఈ సినిమా చాలా బాగుంది చూడండి అని చెప్పేసి. సో చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టామండి. అంటే ఈ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా చాలా కష్టపడ్డాను. ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. పేపర్కి పాలకి డబ్బులు లేని రోజులు, రెంట్ ఎలా కట్టుకోవాలో తెలియని రోజుల దగ్గర నుంచి, ఆడిషన్కి వెళ్ళాలంటే బట్టలు లేవు, ఫ్రెండ్స్ దగ్గర బట్టలు తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసి వాళ్ళకి ఇవ్వడం, వేసుకోవడానికి షూస్ కూడా లేని రోజులు అండి. బేర్ ఫుట్ వస్తున్నాం అని చెప్పేసి బేర్ ఫుట్తో వెళ్ళటం చాలా కష్టపడ్డానండి. నేను రథమని ఒక సినిమా చేశాను 2018లో. అది చూసిన వాళ్ళందరూ చాలా బాగా పని చేసామని చెప్పేసి మంచి అప్రిషియేట్ చేశారు. కానీ ఆ సినిమా తర్వాత నాకు మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసి ఎందుకో నాకు గట్ ఫీలింగ్ వచ్చింది, కానీ రాలేదండి. సో నాకు అర్థమైంది ఏంటంటే రీసెర్చ్ చేసే బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎవరొకరు సపోర్ట్ కావాలి, పెద్ద సపోర్ట్ కావాలి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనేసరికి ట్రిప్ అయిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నేను చావుని చాలా చాలా దగ్గరగా చూశాను. నేను దేవుడితో ఒకటే అనుకున్నాను, నన్ను దీని నుంచి బయటపడేసి నేను చాలా కష్టపడి పనిచేస్తాను, సిన్సియర్గా పనిచేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఏం లేకపోయినా సినిమాలో కాంటెంటే మా బ్యాక్గ్రౌండ్. కష్టపడి డిఫరెంట్గా ఏదైతే సినిమాల్లో ఇప్పుడు మనం చూస్తున్నామో సబ్స్టెన్స్ ఏదైతే మిస్ అవుతుందో అన్నీ పవర్ ప్యాక్డ్గా ఉంటాయండి. ఆడియన్స్గా మేము ఏదైనా సినిమా చూసి ఇదిరా నీ అమ్మ దమ్మున్న సినిమా అని అనిపిస్తుందో అలా రీసెర్చ్ చేసి మేము అలాంటి దమ్మున్న సినిమా తీసామండి. అసలు మీరు 24 క్రాఫ్ట్స్ మీకు ప్రాపర్గా కనిపిస్తే ఇది లో బడ్జెట్ సినిమా కాదు, ఎక్స్ట్రాడినరీ క్రేజీ క్వాలిటీ ఉన్న సినిమా. అండ్ దీనికి సపోర్ట్ చేసిన నాకు దేవుడు పంపించాడు, మా వాడు రవి, నా బెస్ట్ ఫ్రెండ్. అసలు ఎంత పాజిటివ్గా ఉంటాడంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కానీ ఇది జరగాల్సిందే. ఎందుకంటే ఇది మా ఇద్దరి మధ్యలో జరగాల్సిందండి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎంత సపోర్ట్ చేశాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు, స్టోరీ విన్న దగ్గర నుంచి ఎంత ఇన్స్పైర్ అయ్యాడు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని ఇంకా డిఫరెంట్గా చేయాలి, స్టాండ్ అవుట్ అవ్వాలి, మనకుంటూ ఒక ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి అని చెప్పేసి మావాడు చాలా 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 పాజిటివ్గా దీనికి ఇన్పుట్ ఇచ్చాడండి. అండ్ లవ్ యూ మమ్మ. దీని తర్వాత గేమ్ ఆన్ ప్రొడ్యూసర్, ఇంకా జైవాలయ గేమ్ ఆన్ ప్రొడ్యూసర్ అయిపోతావు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్, ఆల్ ద సక్సెస్ మమ్మ. అండ్ ఈ సినిమాతో యూ విల్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ యూ విల్ మేక్ మెనీ మోర్ మూవీస్, యూ విల్ ఎంకరేజ్ ద న్యూ టాలెంట్ దిస్ వే. అండ్ మా తమ్ముడు దయానంద్, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ, అసలు ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి సినిమా చేయడం అనేది ఇంపాసిబుల్. అసలు పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు, ఆదిత్య మీనన్ గారు ఉన్నారు, మధుబాల గారు ఉన్నారు. ఇంతమంది యాక్టర్స్ తోటి ఎలాంటి భయం లేకుండా ప్రాపర్ క్లారిటీ తోటి ఏం తీస్తున్నాడో ప్రాపర్గా అతను ప్రీకన్సీవ్డ్ నోషన్ తోటి ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ చేసి సెట్ మీదకి వెళ్ళిన తర్వాత చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా చేసుకుంటూ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడండి. అండ్ ఇప్పుడు మేము చేసుకున్నప్పుడు మీరు చూస్తున్నారు, అంత విజువల్గా మీకు అంత బాగుంది, క్వాలిటీగా మీకు అనిపిస్తుంది. సో డిఫరెంట్ స్టేట్స్లో జరిగాయండి. ఇది మొత్తం ఎడిటింగ్ అంతా మాకు హైదరాబాద్లో జరిగింది. బీజిఎం అంతా అభిషేక్ యార్ చితక్ కొట్టేశాడు, భయ్య ఎక్కడున్నాడు చితక్ కొట్టేశాడు. అసలు మీకు కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలా అయితే మీరు సౌండ్ గురించి మాట్లాడుకుంటారో ఈ భయ్య గురించి అట్లా మాట్లాడుకుంటారు. కొట్టేశాడు అండి సౌండ్ గురించి అయితే. అసలు
ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎటు వెళ్తుందో అనుకుంటా ఉంటే ఎవరో సపోర్ట్ చేస్తున్నారండి. అసలు ఏ తెలియని సూపర్ న్యాచురల్ ఫోర్స్ ఒకటి మా వెనకాల ఉంటూ సపోర్ట్ చేస్తూనే ఉంది. అన్ని క్రాఫ్ట్స్ వేస్ట్ నా కొడుకులందరూ దీని నుంచి వెళ్ళిపోయారు, కావాల్సిన వాళ్ళందరూ దీంట్లోకి వచ్చారు. సేమ్ అలాగే మా ఫాక్సీ మా కెమెరామెన్ కూడా అసలు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, 3-4 ఓకే చేసుకున్నాం, అయిపోయింది. లాస్ట్ మినిట్లో మొత్తం అసలు ఇది కావాలి మన సినిమాకి, ఇది కావాలి, ఇలా ఉంటే మొత్తం లుక్ మారిపోద్ది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం ఇమీడియట్గా. మీరు చూస్తున్న దానికి మనోడే రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అలా నెక్స్ట్ లెవెల్ ఉందండి. అంటే నవాబ్ గ్యాంగ్ వైబ్ మీకు కనిపిస్తుంది సినిమాలో, మన అశ్విన్ అరుణ్ వైబ్ కనిపిస్తుంది, మంచి అకాస్టిక్ లైవ్ కనిపిస్తుంది. హారికా నారి 2 మంచి సాంగ్స్ పాడింది, జావేద్ అలీ గారు ఒక సాంగ్ పాడారు, అనురాగ్ కుల్కర్ని గారు ఒక సాంగ్ పాడారు. సో ఇట్లా ప్రాపర్గా క్వాలిటీగా హై స్టాండర్డ్స్తో వెళ్ళామండి సినిమా అంతా. అండ్ ఆదిత్యమేనన్ గారు, మధుబాలన్ గారిని మీరు ఎప్పుడు ఇలా ఈ సినిమాలో చూసినట్టు మీరు ఎక్కడ చూసుండరు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ చేశారు, అసలు మెంటల్ ఎక్కేస్తుంది. ట్విస్ట్లు టర్న్స్, కథ గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఇది ఎక్కడ ఏది ఓపెన్ అయిపోయినా కూడా బయటకు వచ్చేస్తాయి, స్పాయిలర్స్ వచ్చేస్తాయి. సో ఎంత ఎక్సైట్మెంట్ ఉందో దాన్ని బయటకు తీసుకురాకుండా నేను కథ గురించి మిమ్మల్ని ఎక్సైట్ చేసి థియేటర్కి లాగుదాం అనుకుంటున్నాను. చిన్న సినిమా కాదండి, ఇది చాలా పెద్ద సినిమా. ఇది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎంత డిఫరెంట్గా ఉంటుందని. అంటే లేపాలన్నా తొక్కాలన్నా ఆడియన్సే. మేము ఎంత క్వాలిటీగా చేసామంటే మీరు సపోర్ట్ చేస్తారు. యాజ్ అ బ్రదర్గా, యాజ్ అ అన్నయ్యగా, యాజ్ అ తమ్ముడుగా, యాజ్ అ కొడుకుగా నన్ను తీసుకొని మీరు ఓన్ చేసుకొని నాకు ఈ సినిమాతోటి మీరు సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఏది ఉన్నా కూడా మిమ్మల్ని కన్విన్స్ అయ్యేలాగా, మీరు సాటిస్ఫై అయ్యేలాంటి సినిమానే వస్తుందండి నా దగ్గర నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ Feb 2 ఇట్ ఈస్ కేమ్ ఆన్. మీరు చూడండి, మీరే ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్లో ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుద్దని చెప్పేసి మీరే చెప్తారు. ఇంకో 10 మందికి చెప్పండి, ఎంకరేజ్ చేయండి. స్పాయిలర్స్ మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వకండి, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసేలాగా చేయండి. అండ్ నేహా మా పాప 90 ml హీరో అంటున్నారు. ఈ సినిమా తర్వాత గేమ్ ఆన్ హీరోయిన్, ఎందుకంటే ఫుల్ బాటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది పాప. అండ్ చాలా బాగా చేసింది, నెక్స్ట్ లెవెల్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఎవ్వరు లేకపోయినా కూడా ఇది ఫుల్ఫిల్ అయ్యేది కాదు. ఇదంతా ఒక జెన్యూన్ ఎఫర్ట్. మీరు చూస్తున్నారు చిన్న ఏజ్ దగ్గర నుంచి పెద్ద సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి అందరినీ ఎలా ఒక మంచి సినిమాలో ఒక పవర్ ప్యాక్డ్ సినిమా ఇద్దామని చెప్పేసి మా ఇంటెన్షన్ ఫుల్ఫిల్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ ఆన్ Feb 2 చూడండి. విన్నర్ చికెన్ డిన్నర్ చేసుకుందాం అయిపోయిన తర్వాత. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ గేమ్ ఆన్ టీమ్. చిన్న ఇది చెప్తాను నేను. యాక్చువల్గా మేము ఈ బ్యాక్ టు బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న టైంలో ఒకసారి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. కుమార్ గారు మాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఆయన ఈనాడు అనే సినిమా చేశారు, కమలాసన్ వెంకటేష్ది ఇక్కడ రిలీజ్ చేశారు. అది మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. అట్లాగా పరిచయంతో చెప్పారు, ఇట్లా వివేక్ కూచిపట్ల గారు కూడా ఉన్నారంటే మేము ఆటోమేటిక్గా మేము ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ముందుకు వచ్చాం. తర్వాత లక్కీగా ఆయనకి సినిమా చూసి మంచి బయర్స్ వచ్చారు. నేను ఆ టైంలో సినిమా చూశాను. సినిమా చూసినంతసేపు నాకు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, అసలు డైరెక్టర్ ఎవరు అనేది నాకేం తెలీదు. కుమార్ గారు అంతా సినిమా అయిపోయిన తర్వాత చెప్పారు, హీరో వాళ్ళు పెద్ద అబ్బాయి, డైరెక్టర్ వాళ్ళు చిన్న అబ్బాయి అని. నాకు వండర్ అనిపించింది. వాళ్ళిద్దరూ కొత్త ఆర్టిస్ట్ అని ఆయన అనిపించలేదు. హీరో ఒక సినిమా చేశారు, ఐ థింక్ అది రథం అనుకుంటా. డైరెక్టర్ ఏమో ఫస్ట్ టైం అని చెప్పారు. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు లేడు. దయా అండ్ గీతా ఆనంద్ దేర్ ప్లేడ్ వెరీ వెల్ ఆన్ స్క్రీన్. అసలు మధుబాల్ గారు అట్లాగే మొత్తం క్రూ అంతా చాలా బాగా చేశారు. ఆఫ్ కోర్స్ హీరోయిన్ ఎంటైర్ ఈ హాట్ కంటెంట్కి వెరీ హాట్. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్, పర్టికులర్లీ మల్టీప్లెక్స్ మూవీ. సేమ్ టైం ఇందులో ఉన్న ఫైట్స్ మాస్ను కూడా బాగా అట్రాక్ట్ చేసి అన్ని సెక్టార్స్లో బాగా ఆడుతుంది అనుకుంటున్నాం. ఫస్ట్ వీక్ అయిన తర్వాత తప్పకుండా హిందీలో కూడా మేము దీన్ని రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అందరూ పెద్దలు అంటారు ఏంటండి బాబు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ అలాగే మీడియా వారికి నా నమస్కారాలు. గేమ్ ఆన్, నేను ఈ సినిమాలో జాయిన్ అవ్వడానికి కారణం మన డైరెక్టర్ గారు అండ్ వాళ్ళ ఫాదర్. ఆయన నాకు బాగా పరిచయం. రియల్ స్టార్ శ్రీహరి గారి దగ్గర చాలాసార్లు మేము కలిసి ఉన్నాం, అక్కడ పరిచయం. ఆ క్యారెక్టర్కి వీడైతే బాగుంటాడు అన్నప్పుడు ఒప్పుకున్న డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ దయానంద్ గారు అండ్ గీతానంద్ అండ్ వీళ్ళందరూ. ఎందుకంటే నేను రెగ్యులర్గా నేను చేసే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏదో బావనో, అన్నయ్యనో, పోలీసునో, లాయర్నో, లాటు ఓడనో, లారీ ఓడనో రకరకాల క్యారెక్టర్లు చేస్తూ ఉంటా.
బట్ ఈ క్యారెక్టర్ చాలా సీరియస్ నోట్లో ఉండే ఒక మంచి క్యారెక్టర్. అండ్ ఆదిత్య మేనన్ గారితో కాంబినేషన్లో యాక్ట్ చేయడం జరిగింది. ఏదో సినిమాలో మెరుపులో వచ్చి వెళ్ళిపోయాడు అంటారు కదా, ఇటు మెరుపులో వస్తాడు కానీ గుర్తుంటాడు. అంత మంచి వేషం ఇచ్చినందుకు టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎందుకంటే గేమ్ ఆన్ గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ట్రెండ్ సినిమా అంటారు కదా, ఈ ట్రెండ్లో ఇప్పుడు యూత్కి, ఇప్పుడు యంగ్స్టర్స్కి కావాల్సిన సినిమా. చాలా లాజికల్గా, కథే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ ఇప్పుడు చాలా ఇది ఇందాక మనకి ఇక్కడ గేమ్స్ ఆడించినట్టుగా సినిమాలోనే ఒక గేమ్ ఉంటుంది. సినిమా రన్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యూటిఫుల్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందండి. ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చి వెళ్తూ ఉంటే మీకు ఆ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, మీకు సినిమాని చివరి వరకు ఫాలో అవ్వాలి, చూడాలనే ఫీలింగ్ని కలిగించే సినిమా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అండ్ మ్యూజిక్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ ఆల్ ద టీమ్, చాలా చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ నేను ఇప్పుడు విన్నాను. అంటే చాలా సినిమాలు మనం చూస్తున్నాం, కానీ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ థ్రిల్లర్కి అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. అండ్ కెమెరామెన్ అరవింద్ గారు, ఎందుకంటే మేము ఎంత చేసినా, ఎంత పర్ఫామ్ చేసినా మమ్మల్ని విజువల్గా స్క్రీన్ మీద చూపించేది కెమెరానే కాబట్టి ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారని 2 సినిమాలు పనిచేస్తున్నాను ఆయనతో. ఇస్ చాలా హార్డ్ వర్క్. అంటే ముఖ్యంగా లైటింగ్ సోర్స్ ఉంటుందండి ఒక సినిమాకి. ఏదైనా చేస్తున్నప్పుడు లైట్లు వేసేసామో తీసేసామని కాకుండా లైట్స్ ఏ సీన్కి ఎలాంటి లైటింగ్ చేయాలని అంత బాగా ఆయన చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ కెమెరామెన్ గారు అండ్ ఆల్ ద టీమ్ ఎవరైతే ఉన్నారో అందరికీ. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు అండ్ హీరో గారు అండ్ హీరోయిన్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరం అందంగా ఉన్నాం. సినిమా కూడా చాలా బాగుంటుంది. February 2nd ఈ సినిమా చూసి ఆ థ్రిల్ మీరు కూడా ఎంజాయ్ చేయండి. థియేటర్లోని సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. सबकी नमस्कारम. अंदरू బాగున్నారా? सबकी बोलते हैं ना, हंस क्यों रहे हो गीत? ఎందుకు నవ్వుతావు? సై బోలా. ఎలా ఉన్నారు? అరే ఆన్సర్ ఇవ్వు. సూపర్. నైస్ నైస్ నైస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ దయా సార్, Ravi sir, Kumar sir for making me the part of this beautiful film. Thank you Geet for being so kind. Thank you Arvind sir. Foxy. Thank you Foxy for making all of us look imperfectly perfect I would say. And I am short of words. I'm so nervous right now. I'm feeling so proud for all of us because we have done incredible job, I guess. And we are ready to take off. I'm feeling so nervous. Please, Geet, come on stage. Ask him. Please come. Yeah. Please come on stage and teach me some Telugu words so I would, I can request all of them to watch our film. సెట్స్లో కూడా అలాగే मैंने कर दिया. Now say you creep a lot. చెప్పు. గీత్ బాగా చేశారు. ఇరక్కొట్టేశాడు. क्या what? ఇరక్కొట్టేశాడు. హీ బ్రోక్. अच्छा. చెప్పు. రొమాన్స్ కిస్సులు ఎంజాయ్ చేశాను. లేదు. లేదా? చేయలేదా? మొత్తం స్క్రిప్ట్ మార్చేసిందిరా. చెప్పు మాట్లాడు. whatever is in your heart. I'll be here to translate. मुझे तेलुगु में बात करनी है. మాట్లాడు. చెప్పు. ఏం సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పు. అరవింద్ గురించి చెప్పు. ఫాక్సీ అది స్ట్రిప్ క్లబ్లో స్ట్రిప్పర్ పేర్లో ఉంది. అరవింద్ అని పిలువు. అరవింద్ గారు. ఓకే, హిస్ నిక్ నేమ్ ఇస్ ఫాక్సీ. గేమర్ నుంచి కాల్ వచ్చేసింది. ఈ కాల్ డెఫినెట్గా మన నేహాకే అయి ఉంటుంది. సో నేహా. హలో. హలో నేహా. హలో. వాయిస్ మారిపోయింది. చెప్పండి. కొన్నిసార్లు అలానే జరుగుతూ ఉంటుంది. స్నేహం చూడంగానే నా వాయిస్లో కూడా మాడ్యులేషన్ మారిపోయింది. అన్న సినిమాలో అంత ఆడుకున్నావు సరిపోలేదా అన్న? మళ్ళీ ఫోన్ చేస్తాను. స్నేహ, మీకు తెలుగులో ఎన్ని పదాలు తెలుసా? సారీ నేహా, తెలుగులో నీకు ఎన్ని పదాలు తెలుసా? అన్ని పదాలని ఒక్కసారి గుక్క తిప్పుకోమని చెప్పగలరా? गेमर आपका आवाज बिल्कुल ही चला गया अभी तो. He wants you to speak in Telugu. Whatever Telugu you know. How many words you know? మొత్తం కాకేసి. Okay.
మీ అందరూ రండి, సినిమా చూడండి. గివ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ తెలుగు. తిన్నారా, బాగున్నారా, మందు తాగుదామా? ఓకే, ఎవర్రా నేర్పించింది? గీతానంద్ గారు నేర్పించారా ఇవన్నీ? మురళిగడే ఉంటాడు. మురళి గారు కో బులాయా. కాయ మురళిగాడు రండి. సరే చెప్పు మాట్లాడు, టైం వేసి లైక్ చేయి. సినిమాలో చాలా ఫాస్ట్గా షార్ప్గా యాక్టింగ్ చేసావు కదా, ఇక్కడ కూడా మాట్లాడేసి తెలుగు మే कैसे చెప్పు. వాట్ యూ వాంట్ టు సే అబౌట్ మూవీ? వై ఇస్ కేమ్ ఆన్ సో డిఫరెంట్ ఫ్రమ్ యువర్ 90 ml? చెప్పు. 90 ml అయితే ఇది ఫుల్ బాటిల్ అని చెప్పు. నేను చాలా డిఫరెంట్గా క్యారెక్టర్ ప్లే చేశాను ఈ ఫిల్మ్లో. అండ్ చాలా థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఫర్ ఇంగ్లీష్ ఆగానా ఇంకా సపోర్ట్ చేయాలి. అదంతా తెలుగు లాంటి ఇంగ్లీషే, పర్లేదు, అందరికి అర్థం అవుతుంది, చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ I'm so proud of you because I have seen actually we all have seen a lot of ups and downs throughout the journey, and I have literally experienced a lot of things first time, and I have done smoking in the film, and he was the mentor who was teaching me how to hold the cigarette, how to smoke, how to do basically మొత్తం పాడి చేసావంట పాపని. how to romance and everything. So it's been like a lifetime experience for me now, and I'm so grateful, sir. Thank you so much. And yeah, చెప్పు, నా గురించి కొంచెం చెప్పు. పిలిపించావు కదా అక్కడికి వెళ్ళి. किसको? मेरे बारे में बोलना. हाँ, sorry Geet, sorry. सर गीत कारू. ओके, थैंक यू सो मच फॉर बीइंग सो काइंड. एंड बहुत बेइज्जती किया मेरी. परो पोतुंदी सेट लो फुल. आई विल बी लाइक सर एंड ही विल बी लाइक ओ गॉड कैसे बोल रही है ना सर, शी क्रीप अ लॉट. सी और क्या बोलूँ, यही चीज़ है. और नो, ऑनेस्टली ही इज़ अ वेरी वंडरफुल ह्यूमन and wonderful actor, and a very strong support system throughout the journey. And itna kafi hai aapke liye. ayena sare nee role gurinchi cheppesi aithe. Oh my god, that was so cute, Neha. Thank you so much. Hi andi, good evening వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ మీడియా అండ్ ఆల్ ద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ట్రైలర్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇంత మంచి సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి, ప్రెస్ మీడియా నుంచి వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఐ ఫస్ట్లీ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్, మా మదర్, మా ఫాదర్. సో చాలా సపోర్ట్ చేస్తారండి. సినిమా చేయడం, సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు, మీ అందరికి తెలిసిందే. సో ఆ పేరెంటల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతిసారి. అండ్ మా ప్రొడ్యూసర్ ఆఫ్టర్ దాట్. సో ఇంత పెద్ద ప్రొడక్షన్ లానే చేసుకున్నాం మేము మొత్తం లావిష్గా. మంచి కెమెరాస్, మంచి లైట్స్, మంచి మ్యూజిషియన్స్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి టెక్నికల్ థింగ్లో. సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అందరు ఎందుకు సినిమాలు తీస్తారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఆడియన్స్ కోసమే తీస్తాను సినిమా. వాళ్ళకి నచ్చేటట్టే తీస్తాను. ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ప్రతి సీన్ కొత్తగా ఉండాలని ఆలోచిస్తాను నేను. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. చిన్న సినిమా, పెద్ద సినిమాలు అట్లాంటివి ఏం లేవు. నన్ను నమ్మండి, కంటెంట్ మాట్లాడుతుంది. Feb 2nd రోజు మీకు తెలుస్తుంది. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి సీన్ మీకు చాలా న్యూగా, అంటే స్క్రీన్ ప్లే వైజ్ అవ్వచ్చు, అది ట్విస్ట్లు అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. సో ప్రతిదీ చాలా కేర్ తీసుకొని చేసాము మేము. అండ్ ఈ ఇయర్ లీప్ ఇయర్ అండి. ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. ఆ Feb 2nd మా గేమ్ ఆన్కి పెట్టుకోండి. అయ్యా, కరెక్ట్ టైమింగ్ అసలు. దయానంద్ గారు గేమ్ అన్నారు, ఆయనతోనే గేమా? ఓకే, హలో, ఒకసారి ఇట్రా, నా ముందుకు రా. నువ్వు ఎక్కడున్నావు? దయానంద్ గారు చెప్పండి. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మా అన్నయ్య కాకుండా నేను చేసింటే బాగుండు అనిపించిన సీన్ ఏదైనా ఉందా? మరి డైరెక్షన్ ఎవరు చేస్తారండి? హలో, కానీ సమాధానం కావాలి కదా గేమ్ అంటే.
అట్లాగేం లేదు, నాకు యాక్టింగ్ రాదు అంతా. సో అట్లా ఎప్పుడు అనిపించలేదు నాకు. ఎక్కడున్నావు కనపడట్లా, చూసి మాట్లాడదాం అంటే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. కెమెరా కనిపించాడు. యా, థ్యాంక్స్ ఫర్ ఇంటరప్టింగ్ మై స్పీచ్. సో ఇక్కడ ఫస్ట్ మాకు ఈ ఈవెంట్కి వచ్చినందుకు వివేక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బిజీ టైమింగ్లో వచ్చారు. అండ్ అట్లాగే యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు అండ్ బాలాజీ మామ, థ్యాంక్ యూ. ఇట్ ఫీల్స్ లైక్ ఫ్యామిలీ నౌ. సో అందరూ టెక్నీషియన్స్ అందరూ, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, మా కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ అండ్ ఆల్ ద మ్యూజిషియన్స్. చాలా హార్డ్ వర్క్ చేసామండి, చాలా 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 హార్డ్ వర్క్ చేసాము. బ్లడ్, స్వెట్, టైమ్, మనీ, అన్నీ ఎఫర్ట్స్ అన్నీ పెట్టాము మేము ఈ సినిమాకి. సో మీరు తప్పకుండా ఈ సినిమాని పైకి తీసుకెళ్తారు, గెలిపిస్తారని నా కాన్ఫిడెన్స్, అని నేను నమ్ముతున్నాను. అండ్ మా ప్రొడక్షన్, డిజైనింగ్ వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. సినిమా చాలా రిచ్గా చూపించారు. అండ్ మా డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్ అనంత్ అన్న, థ్యాంక్ యూ. ఈ సినిమా బయటకు వెళ్ళకముందే ఎంత బాగా, ఎంత రిచ్గా, లావిష్గా ఉంటుందో మీ డిజైన్స్ త్రూ, మీ క్రియేటివిటీ త్రూ మమ్మల్ని చాలా హైప్ వచ్చేటట్టు చేస్తున్నారు. మంచి ట్రాక్షన్ వస్తుంది మీ డిజైన్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే అండి, తప్పకుండా చూడండి. Feb 2 రిలీజ్ అవుతుంది. ఆ ఒక్కరోజు గేమ్ ఆన్ కోసం పెట్టుకోండి. ఇది చిన్న సినిమా అయితే కాదు, చాలా పెద్ద సినిమా ఇది. మీరు చూసినప్పుడు మీకు తెలుస్తుంది మా ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో, మీ అందరికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ నైట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ముఖ్య అతిథి అన్నదే డైజెస్ట్ అవ్వలేదు. ప్రతిసారి మీరు నెక్స్ట్ మాట్లాడతారని ఒక అడుగు ముందుగా నేనేమో అనుకుని, అంటే చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనడానికి నేను ముఖ్య అతిథిగా వచ్చానంటేనే అర్థమవుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. యాక్చువల్గా కుమార్ బాబు గారికి సారీ చెప్పాలి నేను. ఆయన ఫస్ట్ ఫాలోఅప్ చేశారు నన్ను సినిమా చూడడానికి. సినిమా ఎవరండి యాక్టర్ అని అడిగితే మా అబ్బాయి యాక్టర్ అండి అని అన్నారు. డైరెక్టర్ అంటే మా ఇంకో అబ్బాయి అండి అని అన్నారు. అనగానే ఇంకా కొంచెం నేను 2-3 సార్లు వాయిదా వేశాను. చూస్తాను సార్ అని. పాపం ఆయన కంటిన్యూస్గా నాతో 2-3 సార్లు ఇది చేశారు. ఈ గేమర్ మా గెస్ట్లను కూడా వదలట్లేదు సార్. నాకు సంబంధం లేదు, మీకు కూడా కాల్ వచ్చింది. హలో, నమస్కారం వివేక్ గారు. నమస్కారం అండి. మా ఈ ఈవెంట్కి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. చెప్పండి. మీకు కావాల్సినంత మనీ, టాలెంటెడ్ డైరెక్టర్స్, బ్లాక్ బాస్టర్ స్క్రిప్ట్స్, ఈ ఆప్షన్స్ మీ ముందుంటే మీరేం చూస్ చేసుకుంటారు? మళ్ళీ ఒకసారి అడగండి. మీకు కావాల్సినంత మనీ, టాలెంటెడ్ డైరెక్టర్స్, బ్లాక్ బాస్టర్ స్క్రిప్ట్స్, అంటే 3 చూస్ చేసుకునే అవకాశం ఉందండి. చూస్ చేసుకునే అవకాశం మీకు మాత్రమే ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా గేమర్ మీకు కూడా భయపడ్డారు చూసారా. సో నేను కుమార్ బాబు గారు ఫాలోఅప్ చేస్తున్నప్పుడు అలా 4-5 సార్లు వాయిదా వేశాను. చివరికి నేను ప్రిపేర్ అయిపోయాను అనమాట. ఈయన 2 పిల్లలు అంటున్నారు, సినిమా అంటున్నారు, ఒక 2 గంటలు నాకు ఈ హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నాయి, ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చాను. మేము సినిమా, నేను నా ఇంకొక 2-3 ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి సినిమా చూశాను. ఆనెస్ట్గా చెప్తున్నానండి, ఈ సభని కాదు, నేను ఆ సినిమా చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా అద్భుతంగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్లో అయితే అసలు ఆ డైరెక్టర్ చేయలేదండి. మంచి ప్యాక్డ్ స్క్రీన్ ప్లే. నేను సినిమా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1.5 hours నేను కూర్చుని వాళ్ళిద్దరితోటి మాట్లాడాను, అబ్బాయిలు ఇద్దరితోటి. చాలా బాగా చేశారు, హీరో కూడా అండ్ మిగతా ఆర్టిస్టులు అందరూ ఆబ్వియస్గా బాగా చేశారు. అండ్ ఈ కంటెంట్ తర్వాత నేను మన రవి కస్తూరి గారిని కలిశాను. ఆయన యాక్చువల్గా ఈ సినిమాకి హీరో నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ని ఆయన సపోర్ట్ చేసి ఒక మంచి సినిమా రావడానికి కారణం అయ్యారు. ఇందాక సుబ్లాక్ సుధాకర్ గారు మాట్లాడుతూ
ఈ రోజుల్లో శంకరాభరణం వస్తే అది 2వ వారంలో బాగా పిక్ అయిందండి. ఈ రోజుల్లో వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచిస్తుంటే ఇదిగా ఉందండి అని అన్నారు. నిజం అండి. ఈ రోజుల్లో అంటే ఎవ్రీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టేయడం, తర్వాత టాక్ రావడానికి ముందే డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తూ ఉండడంతో నిజమైన కంటెంట్ బతకట్లేదు. బట్ ఇక నుంచైనా మంచిగా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న అంటే హనుమాన్ రీసెంట్గా ఎగ్జాంపుల్. సో అలాగా మంచి కంటెంట్ ఉన్న సినిమా మనం అస్తమాను ఈ నెట్ఫ్లిక్స్లో చూసేవాళ్ళు చెప్తూ ఉంటారు, మలయాళం సినిమాలు చాలా బాగుంటాయి, మంచి కంటెంట్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో అలాంటి మంచి కంటెంట్ వచ్చినప్పుడు మనం ఆదరిస్తే డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయి. సో ఈ సినిమా అందరూ తప్పకుండా చూసి మంచిగా ఆదరిస్తారని, రవి కస్తూరి గారికి మంచి డబ్బులు తెస్తే ఆయన ఇంకో 4 సినిమాలు మంచివి ప్రొడ్యూస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Thank you so much, sir. Hello everyone. Like really happy to be a part of this film. Like thanks for this wonderful opportunity. చెమటలు వస్తున్నాయి ఆల్రెడీ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈ ట్రాక్లోకి వచ్చేస్తున్నా నేను స్లోగా. ఒరిజినాలిటీని మళ్ళీ మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తాను. సో ఇక్కడ విచ్చేసిన మా వివేక్ సార్ గారికి, ఆయనని ఫస్ట్ టైం మీట్ చేసినప్పుడే నాకు ఇంత మంచి మనుషులు కూడా ఉన్నారా అనే, అంటే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఇంత మంచి మనుషులు కూడా ఉన్నారా అనేది ఒక కొత్త ఆలోచన, ఎగ్జాంపుల్ క్రియేట్ చేశారు సార్. ఐఎమ్ ఆల్వేస్ గోనా బీ లైక్ యూ, డౌన్ టు ఎర్త్. ఇంకా చాలా చెప్పాలని ఉన్నది సార్, కానీ మీకు పొగడ్తలు ఇష్టం ఉండదు అని చెప్పి ఆల్రెడీ చాలా ఇండస్ట్రీలో అంటే కొంచెం తెలిసింది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఉన్న మా టీం అందరూ 25 to 35 బిట్వీన్ దోస్ ఏజ్. రవి గారు ఫోన్. నమస్తే అన్న. నమస్తే అన్నో. నమస్తే నమస్తే. ఏం నడుస్తుంది? ప్రస్తుతానికైతే గేమ్ ఆన్ నడుస్తుంది. కొంచెం గట్టి మాట్లాడరాదు, వినిపిస్తలేదు. ప్రస్తుతానికైతే గేమ్ ఆన్ నడుస్తుంది. అవునా? అందులోనే ఉన్నావు నువ్వు కూడా, అర్థమవుతుంది అప్పటి నుంచి. అందుకే నేను అందరినీ మిమ్మల్ని వదలడం ఎందుకని వచ్చేసా. ఓకే చెప్పండి. డైరెక్టర్కి హీరోలో, డైరెక్టర్ లేదా హీరోలో ఇద్దరిలో ఎవరు ఇష్టం మీకు బాగా? నాకా? అవును. కొట్లాడ పెడదామని నువ్వు చూస్తున్నావు ఏంది? మాకు ముగ్గురు మధ్యలో మంచి ఫ్రెండ్స్ మేము అందరం. అయినా సరే ఒక్కరిని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇద్దరు ఇష్టమే. ఏ ఆనంద్ నచ్చారో? గేమ్ ఈజ్ బ్యాలెన్స్. వన్నా? ఏ ఆనంద్? ఏ ఆనందా? డైరెక్టర్ గా దయానంద్, యాక్టర్ గా గీతానంద్. అమ్మా వచ్చేస్తున్నాయి మాటలు గట్టిగా. గేమర్ గారు అది అండి ఆన్సర్. ఓకే ఓకే సాటిస్ఫైయా? లేకపోతే నైట్ కలుద్దాం మళ్ళీ. అవ్వకపోయినా ఏం చేయలేమండి, ప్రొడ్యూసర్ కదా మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఫస్ట్గా మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. సారీ, నా స్పీచ్ అంతా ఏదో అనుకున్నా, మొత్తం బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాక్లోకి రావాలంటే కొంచెం కష్టమే. బట్ అందరికీ నేను చాలా, ఇది ఇట్లా తీస్తే మాటలు అవుతుంది, ఇది ఒక్కటి చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. వితౌట్ యూ ఆల్ ఇట్స్ నాట్ గోనా బీ పాసిబుల్, దట్ వీ ఆల్ నో. అంటే నేను ఫ్రెండ్షిప్ని చాలా ఎక్కువ నమ్ముతానండి. ఈ సినిమా ఇంత దూరం రావడానికి ది ఓన్లీ బిగ్గెస్ట్ పిల్లర్ బిహైండ్ మీ ఈజ్ అవర్ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్. అండ్ వాళ్ళు లేకపోతే ఇంత దూరం నేను వచ్చేవాడిని కాదు. బట్ సేయింగ్ దట్ మై పేరెంట్స్ వర్ ఆల్వేస్ దేర్ సపోర్టింగ్ మీ. అంటే ఇనీషియల్గా సినిమాలో అంటే చాలామందికి, నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినానండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తెలుసు, సినిమాలోకి ఎవరైనా వెళ్తున్నారు అంటే ఫస్ట్ బెత్తంతో 4 తగిలిచ్చి మూలను కూర్చోబెడతారు. సో అయినా కానీ నేను అనుకున్నది చెయ్యాలి అని చెప్పి మా ఫ్రెండ్ తోటి ఎప్పుడో ఒక మజాక్లో మాట్లాడుకున్న మాటల్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఇది స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి వివ్ ట్రావెల్డ్ లాంగ్ వే. ఇంకా ఫ్యూ మోర్ డేస్. సినిమాని థియేటర్లో చూస్తే మీకు
ఆ కొత్త ఫీలింగ్ ఏదైతే ఆ సౌండ్ కానీ ఆ విజువల్స్ కానీ ఆ స్టోరీలో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ మీకు ఒక డెఫినెట్గా కొత్త సినిమాని చూసినట్టు ఆ ఫీలింగ్ని ఆ ఎంటర్టైన్మెంట్ని అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నిన్ననే క్యూబ్లో చెక్ చేసేటప్పుడు సినిమాని చూశాను. అందుకే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉంటాను నేను. ఏది రావాలో అదే వస్తుంది మనకి. మనం జస్ట్ ప్రయత్నించుకుంటూ పోవాలంతే. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, చాలా ఉంది కానీ. బట్ ఓకే, ఐ డోంట్ వాంట్ టేక్ ఇంకా ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. బట్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. బొమ్మ బ్లాక్ బస్టరే అమ్మ, రాసి పెట్టుకో. జై బాలయ్య. థ్యాంక్ యూ. సో మీకు కాల్ వచ్చేలోపు మీరు మాట్లాడండి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే. ఈలోపు కాల్ వస్తుందేమో చూద్దాం. Okay, my journey with this film Yes. started, I guess, 1.5 years back when we started our studio. So Daya approached us to make the demo of the film first law. So it was Dayanand, me and Arun who sat in the studio and we were working on the track. And then I guess after 6 months of Daya's hard work, he was like, guys, we are doing the movie, we have to వచ్చేసిందా కాల్? ప్లీజ్ ఆన్సర్ ద కాల్. హలో. హలో మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు హీరోయిన్ కోసం ఎన్నో సాంగ్స్ ప్రిపేర్ చేసి ఉంటారు కదా ఇప్పటి వరకు. ఈరోజు ఇప్పుడు హీరోయిన్ చూస్తూ మీరు ఒక పాట పాడాల్సి ఉంటుంది. ఈ డేర్ చేయడానికి మీరు సిద్ధమా? ఎస్. మీరు ఛాలెంజ్ ఇవ్వలేదండి, బంపర్ ఆఫర్ ఇచ్చారు బేసిక్గా. ఇంతకు ముందున్న ఛాలెంజ్ దీనికన్నా చాలా టఫ్ ఉండే, అందుకే కొంచెం లైఫ్ లైన్ ఇచ్చారు మాకు. ఓకే, సో ఆయన ఛాలెంజ్కి ఎస్ అన్నారు కాబట్టి, నేహా గారు కూడా ఎదురుగానే ఉన్నారు కాబట్టి ప్లీజ్ క్యారీ ఆన్. ఈ మూవీలోనే సచ్ బ్యూటిఫుల్ లైన్స్ రిటన్ బై కిట్టు విసప్రగడ, సచ్ అమేజింగ్ లైన్స్. సో ఐ జస్ట్ వాంట్ టు సింగ్ దట్ సాంగ్. ష్యూర్. తొలిసారి కాదా ఈ ప్రేమ, ఎదలోన ఉంది నువ్వేనా. 1 సెకండ్, మీరు ఛాలెంజ్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఫాలో అవ్వట్లేదు. నేహాన్ని చూస్తూ పాడాలన్నది ఛాలెంజ్, మీరు అందరినీ చూడకూడదు. చూడండి, నేను కూడా ఇంకా సాటిస్ఫై కాలేదు. నేను హెల్ప్ చేస్తున్నానండి. యా. పడిపోతున్నా నిన్ను చూస్తూనే, పడిపోతున్నా ప్రేమలోనే. అస్సలు ఆయన ఎంత ఫ్లష్ అవుతున్నారంటే ఆడు చూడటానికి. యా, మీరు ఓకే కదండి, సాంగ్ టేక్ ఓకే. సంక్రాంతి గేమ్స్ అయిపోయాయి. ఇది గేమ్ థ్రిల్లింగ్గా ఉంటుంది అనుకున్నాను కానీ స్కేరీగా కూడా మారుతుంది. ఎందుకు ప్లీజ్, ఇంకా ఎఫెక్ట్లు వద్దు. మూవీలో మాత్రం థ్రిల్స్ కాదు, ఇక్కడ కూడా థ్రిల్స్ వస్తాయి. అవును, సరే. సో ఇందాక మీరు మాట్లాడుతుండగా కాల్ వచ్చింది కాబట్టి మీరు చెప్పాలనుకున్నది చెప్పేసి కంప్లీట్ చేసేయండి. యా. I would like to thank the whole team of Game On for giving us such a wonderful opportunity. Thank you so much, Daya. Thank you so much, Geet. Thank you so much, Ravi bro. Kumar uncle, thank you so much. అంతేనా? ఓకే. ఆయన I'm a silent person, so I'm always helping him. So లేదు, చెప్పండి. యా. Thank you very much for the opportunity. And I know it was very challenging coming from different mindsets, because initially when we started, I got the idea that we were given full experimental, let's do this and that, and then to achieve a vision, I kind of I was not aware of these things before, because I come from a very musical kind of like a rock band kind of person, so it was truly a game changing for me. So yeah, Game On there. And pretty much yeah, it was a good journey, and yeah, we had delays and everything, but we pulled it together, and the movie is out now, so really happy and grateful for everybody who worked on it. Everybody, thank you so much, guys. And Ashwin and Arun, thank you so much. Hello everyone. I want to thank director Daya and Geet
for the opportunity. They trusted me to make background score. I still remember the first day we met when Geet were asking like, can you do what we want? Something like something fresh, something new. And I was like, yeah, we can make it. That's not an issue. Like making music, something new is like our kind of music. So he was like, okay, let's do that. And the movie work gone for like 6 months, I guess. 6 months we made background scores, and I felt like there is a lot of scopes to make new songs, small songs to make it interesting. So I made little songs which interact with the visuals, and visuals obviously Arvind did a great job. And I'd like to thank producer Ravi sir and Kumar sir also. Thank you for this opportunity. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏమన్నా డీల్ మాట్లాడుకుని వచ్చారా? మీకేం కాల్ రాలేదేంటి? అంటే ఐ మీన్ యూ డెంట్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్. డిడ్ యూ మేక్ ఎన్ డీల్ విత్ హిమ్? No. Since you have given a fantastic BGM. Anyways, మన మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఏదన్నా టాస్క్ మనం చూసారా? ఈలోపే వచ్చేసింది. ఓకే, నో ఎగ్జామ్షన్. ప్లీజ్ ఆన్సర్ ద కాల్. హలో హలో అభిషేక్ గారు. ఎస్, మీరు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు కదా. లిటిల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గేమర్. Can you just speak in English? You had given a background music for this movie, right? Yeah. Yes. You need to give the background music on live with your mouth. Can On you live? do this for me? On live? Yes. On live. Do with your mouth. Without any instrument. With my mouth? Yes. Are you crazy? There is one more twist. So, like, I can make a performance in my Walking Gangster song. Is this deal is okay? Yes. I'm gonna take a deal for you. Is it okay for you? Gamer, are you line? Yes, I am online. I am waiting for your response. Wow. Yeah, we'll go with the Walking Gangster performance. I can make you like whatever you have. Okay. Okay. Cool? Cool. Great.